ప్రైవేటీకరణ చేసిన విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుండి అలుపెరగిన పోరాటం చేసింది. కోటి సంతకాల కార్యక్రమం సక్సెస్ కావడంతో ఆ ప్రతుల్ని విజయవాడ చేసిన ప్రయత్నంలో అడుగడుగున ఉత్కట్టడ, మరి విధంగా పోలీసుల నిర్బంధం ఇవన్నిటిని కూడా అతిక్రమించుకొని ఈ రోజు మాత్రం ప్రతుల్ని విజయవాడకు పంపించేందుకు చేసిన ప్రయత్నం ఈ రోజు మాత్రం ఫలించిందని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్, అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వీళ్ళందరూ కూడాను ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొంటారు. చూస్తే వెనక ఏవైతే సేకరించినటువంటి 4,50,000 అవన్నీ కూడా వ్యాన్ తో ఈరోజు ఏ విధంగా తీసుకొచ్చి ఈ సక్సెస్ ని ఈ రోజు ప్రైవేటీకరణ వ్యతిరేకించి పిలుపు లక్షలాది మంది సంతకాలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం మాత్రం సమాధానం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రజా చూసి భయపడి పోలీసుల ద్వారా ఈరోజు పసుపు చొక్కాలు వేసుకొని పోలీసులు అన్ని విధాలుగా కూడా కుట్రలు చేసి మా కార్యక్రమాన్ని ఆపాలని చెప్పి చూశారు. కానీ యావత్ శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా ఎదురు తిరిగి ప్రజల తరపున పోరాడి ఈరోజు ఈ ర్యాలీని ఇంత ఘన విజయం చేసేందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటి అసలు ఈ నిర్బంధం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? కోటి సంతకాల పిలుపుకి ప్రజలు ఇంతగా ఆకర్షితున్నట్టు ఆ ప్రైవేటీకరణ అనేది తీవ్రంగా వ్యతిరేకత ప్రజల్లో ఉందన్న విషయం ఈ రోజు కోటి సంతకాల్లో తేటతెల్లైందా? ఈ రోజు పేదవాడు పొట్టకొట్టి ఈరోజు పేదవాడికి వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈరోజు సమాధానం చెప్పడానికి ఈరోజు యావత్తు కేడర్ అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరగబడి ఈరోజు వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన సంతకాల్ని వాళ్ళు చూసి వారం లేక పోలీసుల ద్వారా పోలీసులు పెట్టి ఈరోజు అన్ని కూడా అడుగుతా చూశారు. పోలీసుకి తవపు కాదు, ఈరోజు ప్రభుత్వం శాశ్వతం కాదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చూస్తే కనుక ఏంటి జనాదరణ మీరే చూస్తున్నారు కదా, ఇది ప్రజల సునామీ. నేను అందుకే మీకు మొదటి నుంచి చెప్తున్నాను, కూటమి తీసుకున్నటువంటి ఈ పీపీపీ నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజున చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా ఒక ఉద్యమంలాగా ఈ కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ఈ సంతకాలు, ఈ ఉద్యమం తాలూకు నేపథ్యం అన్నీ కూడా వివరిస్తారు. నాకు సంపూర్ణమైన నమ్మకం అయితే ఉంది. ఈ ఉద్యమం చూసేనా ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. కోటి సంతకాల్లో ఈ రోజు మాత్రం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ప్రజలను భాగస్వామిగా చేయలేదని కూటమి ప్రభుత్వం చేస్తున్న కామెంట్ ఏ విధంగా తీసుకుంటారు? కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మీడియా మేనేజ్మెంట్ ఈ రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రోజున కోటి సంతకాల కార్యక్రమం ఎందుకు విజయవంతం అవుతుందండి? ప్రజలు సంతకాలు పెట్టకుండా విజయవంతం అవుతుందా? ఒక్కసారి మీరు ఆ బండిలో చూడండి, ఒక్కసారి ఆ వ్యానులో ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో నమోదైనటువంటి సంతకాలు ఒకసారి మీరు చూడండి. ఒక్కసారి ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఈ రోజు సంతక సేకరణలో పాల్గొనడం వెనక ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జరిగినటువంటి పరిణామం తీసుకోవచ్చు. 100% అందులో సందేహం ఏముంది? ముక్త కంఠంతో అన్ని వర్గాల ప్రజలు, పేద వర్గాల ప్రజలు ఈ రోజున పీపీపీ నిర్ణయం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుందో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ రోజున గాంధేయ మార్గంలో, శాంతి మార్గంలో ఈ రోజున మేము ఈ రోజున జెండా ఊపి సాగనంపాలని చూస్తే ఆ పత్రాలను ఈ రోజున పోలీసులు, కూటమి ప్రభుత్వం పోలీసులతోని విఘ్నం చేయాలని చూసింది. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కార్యకర్తల జిల్లాలో వెనక్కి తగ్గలేదు. బ్యారికేట్లు తోసుకొని మరి ఈ రోజున ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మీరే చూడండి ఒకసారి ఏ విధంగా తీసుకొచ్చి పరిణామాన్ని. సంతకాల కార్యక్రమం సక్సెస్ అయింది, అయినా కూడా ఇచ్చాపురం ఇక్కడ రావడానికి ఎన్ని అవంతరాలు దాకా? ఈవేళ కోటే కాదు, ఈ రాష్ట్రంలో కోటే కాదు 2 కోట్ల సంతకాలైనా చేస్తారు ప్రజలు, అంత ఉద్యమం మీద ఉన్నారు. ఈరోజు కోటే కాదు 2 కోట్ల సంతకాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 12 మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లోన 17 మెడికల్ కాలేజీలు కట్టారు. ఈ పొద్దు కడితే అతను మంచి పేరు వస్తుందని ఈరోజు అది ఆపి ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఈ నాటకాలు ఆడుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రజలకి అవసరము, చెయ్యాలి, చేసి తీరాలి. దాని గురించి ఎంతవరకైనా వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. కనుక కోటి సంతకాల కార్యక్రమానికి మాత్రం ప్రజలందరూ ఆకర్షితులయ్యారు. వారిచ్చిన పిలుపుకు మాత్రం ఈరోజు అవగాహన పరిచే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ పత్రాలను మాత్రం విజయవాడకు పంపించేందుకు చేసిన ప్రయత్నంలో శాంతియుతంగా వాటిని పంపించేందుకు ఈరోజు ఆ ప్రక్రియ మొదలైతే అడుగడుగున ఆంక్షలు, ఇటు ఇచ్చాపురం నుండి ఇటు పైడిపై వరకు ఏ వాహనాలు కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేదు. టౌన్ మొత్తం కూడాను పోలీస్ కస్టడీలో తీసుకున్నారు. అయినా కూడాను ఈరోజు ఏదైతే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా
తమతో పాటు ఈరోజు భాగస్వాములు అయ్యారో ఆ భాగస్వామైనటువంటి సక్సెస్ని మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. 17వ తేదీన ఈ ప్రతులన్నీ కూడాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి అందజేయనున్నారు. ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని కనుక పరిగణనలు తీసుకొని కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకోకపోతే మాత్రం ఈ పోరాటాన్ని మాత్రం మరింత ఉధృతం చేస్తారని హెచ్చరిస్తారు. మరి కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందా లేకపోతే ఈ ప్రజాగ్రహానికి గురవుతుందా లేదనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ సాంకేతితో సత్యం ఆర్టీసీ కాదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.